హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ వీడియోలో అంగరంగ వైభవంగా జరిగిన సింగరకొండ తిరునాళ్ళకు సంబంధించిన అన్ని హైలైట్స్ని షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింగరకొండ వచ్చేసి అద్దెకి నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. స్టార్టింగ్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుందన్నమాట. ఇయర్ వచ్చేసి 69వ వార్షికోత్సవ సింగరకొండ తిరునాళ్ళు. ఎవ్రీ ఇయర్ కూడా హోలీ పండుగ రోజు సింగరకొండ తిరునాళ్ళని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. దాదాపు 800 మంది పోలీసులు సెక్యూరిటీ అంటే మామూలు విషయం కాదు. అలాగే సింగరకొండలోకి మనము వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఐ లవ్ అద్దెంకి అని చెప్పేసి ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ బోర్డు వెనకాలే మనకి 99 అడుగుల ఎత్తైనటువంటి అతిపెద్ద భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దాని ముందు ఒక 10 అడుగులు 20 అడుగుల ఎత్తు చిన్న విగ్రహం ఉంటుంది. ఇక మేము అలాగే ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఈవినింగ్ 6:45, 6:50 ఆ టైంలో వెళ్ళామన్నమాట సింగరకొండ. అప్పుడైతేనే మనం చూడగలుగుతాం లైటింగ్ అంతా కూడా. ఇంకా 10, 10:30 ఇట్లా చాలామంది లేట్గా వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడైతే మనకి కాలు తీసి కాలు పెట్టే అంత గ్యాప్ కూడా ఉండదు. అంత దారుణంగా ఉంటారనమాట క్రౌడ్. అసలు మనం మాట్లాడేదే మనకు వినపడదు, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా మేమైతే 6:45కి వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా నేను ఇదంతా కూడా కవర్ చేస్తూ ఉన్నాను. ఇంకా పోలీసులు అయితే బాగా కట్టుదిట్టంగా సెక్యూరిటీ చేస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో ఇక్కడ మాకు ఆకలి వేసిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ టెంపుల్ అయితే ఇది కాదండి. ఇంకొక 1.5 కిలోమీటర్ నడిస్తే కానీ మెయిన్ టెంపుల్ రాదు. ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి చిన్న టెంపుల్ అనమాట, ఆంజనేయ స్వామిది. దాని పక్కనే ఒక చిన్న గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ విగ్రహాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. అతి క్లోజప్లో ఎంత పెద్దగా భారీగా ఉందో. ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేశాను వీడియోని తీయడానికి స్వామి విగ్రహం మొత్తాన్ని కూడా. ఇంక ఇక్కడ మేమంతా కూడా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం అది తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయామండి మెయిన్ టెంపుల్ని చూద్దాము అని చెప్పేసి. ఇంకా 1.5 కిలోమీటర్ వాక్ చేసి వెళ్ళిపోయాము. అంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్, 2.5 కిలోమీటర్స్ నుంచి వెహికల్స్ అన్నిటిని బయట ఆపేస్తున్నారు పోలీసులంతా కూడా. ఇంకా ఇక్కడ చూశారు కదా, మెయిన్ టెంపుల్ బయట అంతా ఇట్లా లైటింగ్ తోటి డెకరేట్ చేశారు. చుట్టుపక్కల ఒక 2-3 ప్రభలు ఉన్నాయి. ఈసారి ప్రభలు భారీగా అయితే లేవండి, ఎందుకంటే డ్రాబ్యాక్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇంకా పెద్ద పెద్ద ప్రభల్ని పార్టీ తరపున మనకి ఏర్పాటు చేయలేదు. ఇది మెయిన్ టెంపుల్ అండి. సెంటర్లో గ్రీన్ ఆరెంజ్ కలర్ లైట్లతో ఉంది కదా, ఇది వచ్చేసి గర్భగుడి అనమాట. టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ ఇంకా 6 to 8 months టైం అయితే పడుతుందన్నమాట మొత్తం టెంపుల్ ఫినిష్ అవ్వడానికి. లోపలైతే డప్పు కొట్టే కార్యక్రమం ఉంది. అలాగే దాంతోపాటు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నేను ఇంకా 1 అవర్ పాటు నాన్ స్టాప్గా చేశారండి. నేను జస్ట్ ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి, చాలా హ్యాపీగా ఫీల్
దర్శనం అయితే చేసుకోలేదండి. 3 అవర్స్ టైం పడుతుంది అని చెప్పేసి జస్ట్ ఇంక ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని, ఆ స్టెప్స్ దగ్గర ఒక 10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామనమాట. ఇంకా మిగతా తిరునాళ్ళంతా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. చాలా బాగా జరిగింది. 2,00,000 మంది క్రౌడ్ వచ్చారండి. లోపల కూడా వీఐపీ దర్శనాలకి టోకెన్స్ ఉన్నాయి కానీ మాకు 3 అవర్స్ పట్టిద్ది అని చెప్పేసి ఇంక మేమైతే వెళ్ళలేదండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి.